ఎమ్మెల్యే గానీ ఆనం రామనారాయణ రెడ్డి గానీ శైలజానాథ్ వీళ్ళందరూ కూడా మీడియాతో శ్రీధరబాబు గానీ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధరబాబు వీళ్ళందరూ కూడా మీడియాతో మాట్లాడడానికి సిఎల్పి కార్యాలయానికి వచ్చారు. కొద్దిసేపట్లో వాళ్ళు కూడా వాళ్ళ రియాక్షన్స్ కూడా అందిస్తున్నారు. అయితే కొంతసేపటి క్రితం మంత్రులతో మనం మాట్లాడినప్పుడు ఈ పరిస్థితులు మాత్రం వాళ్ళు తీవ్ర స్థాయిలో ఖండించారు. ప్రత్యేకించి తెలంగాణ మంత్రులు కూడా టీఆర్ఎస్ నేతలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసినటువంటి వైఖరి సరైనది కాదు, ఇది మంచి పద్ధతి కాదు, శాంతియుత మార్గంలో నిరసన తెలుపుకోవచ్చు కానీ సహచర ఎమ్మెల్యేల మీద దాడులు ప్రోత్సహించే విధంగా దాడులు చేసే విధంగా వాళ్ళు వ్యవహరించడం అనేది ఇవాళ ఒక దురదృష్టకరమైనటువంటి అంశంగా మంత్రులు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మంత్రులు డీకే అరుణ గారు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడటం కూడా చెప్పడం జరిగింది. కొద్దిసేపట్లో మీడియా ముందుకు వాళ్ళ రియాక్షన్స్ కూడా అందిస్తుంటారు. సిఎల్పి కార్యాలయానికి ఇప్పుడే మనకు కనిపిస్తుంది. సిఎల్పి కార్యాలయానికి మంత్రులందరూ కూడా వచ్చినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ దుర్గా. ఇక ఈరోజు ఏదేమైనా అసెంబ్లీ మొదటి రోజు సమావేశం రసాభాస ముగిసింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అంచడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రస్తుతం టెలిఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఈరోజు జరిగిన పరిణామం పైన రాజకీయ పార్టీలు ఏ రకంగా రియాక్ట్ అవుతున్నాయి, అదేవిధంగా ఊహించని పరిణామాల నేపథ్యంలో అటు జేపీ కావచ్చు పాలడు పైన జరిగినటువంటి దాడి పట్ల అటు కాంగ్రెస్ పార్టీ వర్గాలు కానీ ఏ రకంగా రియాక్ట్ అవుతున్నాయి? మాధవ్, ఈ రోజు జరిగిన అంటే అసెంబ్లీ ఆవరణ మీడియా పాయింట్ సమీపంలో జరిగిన ఈ దాడి పైన కాంగ్రెస్ వర్గాలు ప్రధానంగా తీవ్రంగా ఖండిస్తున్నాయి. అంటే జేపీ అలాగే పార్టీకి దాడికి గురైన తర్వాత వీళ్ళు ఇమీడియట్ గా డిప్యూటీ స్పీకర్ ఛాంబర్ డిప్యూటీ స్పీకర్ పాలడు వెంకట్రావుకు ఇమీడియట్ గా డిప్యూటీ స్పీకర్ ఛాంబర్ లో జేపీకు అలాగే పాలడు వెంకట్రావు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్య పరీక్షలు ఈ దాడి జరిగిన విషయం తెలియడంతో ఈ అనేక మంది మంత్రులు అంటే పార్థసారథి కానీ శైలజానాథ్ అలాగే గీతారెడ్డి జానారెడ్డి పొన్నాల వీళ్ళందరూ కూడా డిప్యూటీ స్పీకర్ ఛాంబర్ కు వచ్చి వీళ్ళతో పాటు అంటే శైలజానాథ్ వీళ్ళందరూ కూడా టీఆర్పీ కూడా కలిసి వచ్చి కాంగ్రెస్ మంత్రులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. మన శాసనసభ చరిత్రలో ఇటువంటి